సుఖము, దుఃఖము, చేతనము, జ్ఞానము ఇవన్నీ అణిగి ఉన్నాయి. క్షేత్రం యొక్క ప్రకృతి, క్షేత్రము అంటే ఇక్కడ ప్రకృతి, క్షేత్రం అన్నా ప్రకృతి అన్నా ఒకటే అర్థం. క్షేత్రం యొక్క ధర్మము ఏది కూడా క్షేత్రజ్ఞుడైన పురుషుడికి చేరదు. క్షేత్రజ్ఞుడు వేరు, క్షేత్రము వేరు. మన మనసులో కలిగే భావాలు మొదలుకొని మన కాలి దగ్గర ఉన్న గోరు వరకు నకసిక పర్యంతము బాహ్యము అంతరము రెండూ కూడా ఏదైతే ఉన్నదో ఇవన్నీ క్షేత్రమే. ఈ క్షేత్రాన్ని నడుపుతున్నవాడు క్షేత్రజ్ఞుడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అని చెప్తాడు 18 అధ్యాయాలు. ఈశ్వర సర్వభూతానాం, సర్వ ప్రాణుల్లో ఈశ్వరుడైన నేనే ఉన్నాను. యంత్రారూఢాని మాయయ, ఆ ఉపాధులు, ఆ శరీరాలు లోపట అంతఃకరణ బాహ్యమైన శరీరము ఈ రెండిటినీ లోపటను హృదయంలో ఉండి నేనే నడుపుతున్నాను. యంత్రకారుడు బండిని ఎలా నడుపుతాడో, లేకపోతే కారుని ఎలా నడుపుతున్నాడో అలాగా కారు నడిపేలాగా నట్టు, బోటు, గిట్టు అన్నీ కూడా లోపట ఉంటాయి. బయట డొక్కు ఉంటుంది. డొక్కు లోపల మనం వర్షాన్ని తడవకుండా వెళ్తూ ఉంటాం. ఈ రెండిటికి లోపటున్న యజమాని ఏ రకంగా దాన్ని నడుపుతూ ఉంటాడో ఈ శరీరాన్ని కూడా నేను నడుపుతున్నాను. సర్వక్షేత్రేషు, అన్ని శరీరాలు నేనే నడుపుతున్నాను అంటే ఏకాత్మ. అది కదా ఈ రకంగా చెప్పబడి ఉంది. అతః అవిద్యయా ఏవ స్వకీయ ధర్మభూతయా విషయీ అవివేక లక్షణయా స్వాత్మభూతి సుఖే సంజయతి ఇవ సక్తం ఇవ కరోతి సుఖినం ఇవ. అతః అందువలన అవిద్యయా ఏవ స్వకీయ ధర్మభూతయా విషయీ అవివేక లక్షణయా. విషయము అంటే చెప్పాను కదా, విషయము విషయి. విషయము అంటే నీవు, ఇది, అది అనేది విషయం. నీవు, ఇది, అది అనేది సర్వము విషయమే. విషయ అంటే నేను అనేది, ఇది కాదు, నీవు కాదు, అది కాదు, నేను అనేది కదా. నేను అనేది మనస్సు మొదలుకొని బాహ్యమైన దృశ్యరాశి అంతా కూడా విషయమే. దానన్నిటినీ గుర్తిస్తున్న నేను అనేది ఏదైతే ఉన్నదో అది విషయి. ఆ విషయం యొక్క వివేకము లేని తన ధర్మమైన వివేకము లేని వాడికి ధర్మం ఏమిటి? అవిద్య. వివేకము లేని వాడికి ధర్మము అవిద్య. అలాంటి అవిద్య చేతనే ఆత్మని తన స్వరూపము కాని, ఆత్మయందు తన స్వరూపము కాని సుఖాన్ని వేసుకొని దానితో సంగము పొందినవాడులా కనిపిస్తున్నాడు. సంగము పొందినవాడులాగా కనిపిస్తున్నాడు. సక్తమివ కరోతి, అక్కడ సక్తమివ కరోతి, సక్తుడైనట్టుగా సంగము కలిగినట్లుగా కనిపిస్తున్నాడు. అనుఖినం సుఖినమువా, ఇక్కడ సక్తుడు అసక్తుడైనట్లు, అసక్తుడు సక్తుడైనట్లు, ఈ రకంగా అసుఖిని సుఖుడైనట్టుగా, సుఖి అయినట్టుగా కనిపిస్తున్నాడు. నిజంగా ఈ సుఖం ఆయన ఎందు లేదు. ఆయన ఎందు బ్రహ్మానందము, బ్రహ్మసుఖమే ఉంది. కానీ ఈ సుఖము లేదు, బాహ్య సుఖము లేదు, ఇంద్రియ సుఖము లేదు, అక్కడ మనోసుఖము లేదు. ఈ 3 సుఖములు కానీ ఆత్మసుఖం ఉన్నది వాడి దగ్గర. అలాంటి ఆత్మసుఖముతో కూడుకున్నవాడు వాడు బాహ్యమైన అసుఖి కాదు, ఆసుఖి కాదు. అలాంటి అసుఖి అయి సుఖి అయినట్టుగా చేయుచున్నది. అర్థమైందా? సుఖి అయినట్లుగా తోచుతున్నది. అందువల్ల అవివేకులైన వారు, అవివేకులంటే వివేకము లేని వాళ్ళు, వివేకము లేనివాడు క్షేత్రము యందు కనబడుతున్న, ఈ క్షేత్రం అనే పేరు ఎందుకు వాడంటే 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం చెప్పాడు కాబట్టి. క్షేత్రం అంటే శరీరం, క్షేత్రం అంటే అంతఃకరణ, అంతఃకరణ శరీరము ఈ రెండూ కూడుకుని ఏదైతే ఉన్నదో ఆ క్షేత్రం యందు కనబడుతున్న
అవివేకులైన వారు ఈ క్షేత్రంలో కనిపిస్తున్న ఉనికి, ఎరుక, సుఖము వీటినే ఆత్మస్వరూపమని తప్పుగా భ్రమించారు. ఆత్మసుఖమని తప్పుగా భ్రమించారు. శరీరంలో కనిపించే ఉనికి నా ఉనికి అనుకుంటాం కదా. శరీరం యొక్క ఉనికి నా ఉనికి అనుకుంటాం. అలాగే నేను తెలుసుకుంటున్నానని ఎరుక ఏదైతుందో అది మనసు ఎరుక, నా ఎరుక అనుకుంటాం. అలాగే సుఖము, నేను సుఖంగా ఉన్నానని ఆ సుఖము, మనసు యొక్క సుఖాన్ని నా సుఖం అనుకుంటాం. ఇవేవైతే ఉన్నాయో ఇవి ఆత్మస్వరూపాన్ని తప్పుగా భ్రమించి ఉన్నారు. అదేందా? ఇవన్నీ నిజమైన సత్తు యొక్క, నిజమైన చిత్తు యొక్క, నిజమైన సుఖము యొక్క ఆభాసలు. ఆత్మ యొక్క స్వరూపము సత్తు, చిత్తు, సుఖ స్వరూపము పరమార్థ చింతామణిలో వస్తుంది. ఆత్మ యొక్క స్వరూపము నేనున్నాను అని అంటాం. నేనున్నాను అన్నప్పుడు ఉన్నాను అనే ఉనికి మీద నేను అనే వృత్తి లేచింది. ఉన్నాను అనే ఉనికి మీద నేననే వృత్తి లేచింది. లేచిన తర్వాత ఏముంది? బొమ్మ ఉన్నది అన్నాం. బొమ్మ అన్నప్పుడు ఉన్నదనే ఉనికి మీద బొమ్మ కనిపిస్తుంది. ముందు నేనుండాలి, నా తర్వాత బొమ్మ ఉన్నది అనాలి. బొమ్మ ఉన్నది అనడానికి, నేను ఉన్నాను అనడానికి మధ్యలో ఎవరుండాలి? ఇంద్రియము ఉన్నది అనుకోవాలి. కన్ను ఉంటే కదా బొమ్మను చూడగలం. నేనున్నాననే ఉనికి మీద నేననే వృత్తి లేచింది. ఆ వృత్తికి ఇంద్రియం కావాల్సి వచ్చింది. కన్ను ఉన్నది అని ఉన్న కన్నుని ఉపయోగించుకున్నది. ఆ కన్ను ద్వారా బొమ్మను చూసింది. ఇక్కడ మారింది ఏంటి? నేను, కన్ను, బొమ్మ. కానీ ఉనికి ఏదైతే ఉన్నదో, ఉనికి నేను కానీ, కన్ను కానీ, బొమ్మ కానీ, ఈ మూడు కానీ ఆ ఉనికి తానైన ఉనికి ఉన్నది. తన నిజస్వరూపమైన ఉనికియే, ఆత్మ యొక్క ఉనికియే ఇంద్రియం యొక్క ఉనికిగా, విషయం యొక్క ఉనికిగా కనిపిస్తున్నది. ప్రపంచం ఉన్నది అంటే, ప్రపంచము ఉన్నది అన్నదానికి ముందు నేనుండాలి. నా ఉనికి ప్రపంచం మీద వేసుకుని ప్రపంచం ఉన్నది అంటాము. ప్రపంచం ఉన్నది అంటాం. ప్రపంచము లేనప్పుడు నేనున్నానంటాం. ప్రపంచం ఒకప్పుడు ఉంటుంది, ఇంకొకప్పుడు లేకుండా ఉంటుంది. మెలకువలో ప్రపంచం ఉంటుంది, నిద్రలో ప్రపంచం లేకుండా ఉంటుంది. ప్రపంచము ఉన్నా, ప్రపంచం లేకపోయినా నేనున్నాను. ఇంకా ఆలోచిస్తే నిద్రలో నేను కూడా లేని ఉనికి ఉన్నది. ఆ ఉనికియే నేను ఆనందంగా ఉన్నానని చెబుతుంది. నేనుంటే నేను ఆనందంగా ఉన్నానని చెప్పిందంటే అది అబద్ధం అయిపోతుంది. ఎందువల్ల? మనసు యొక్క ఆనందాన్ని నేను మీద వేసుకుని నేను ఆనందంగా ఉన్నానని చెప్తుంది. అక్కడ మనసు లేదు కదా గాఢ నిద్రలో. అప్పుడు నేనున్నానని ఎలా చెప్తుంది? నిద్రలో ఎవరున్నారు? ఆత్మసుఖమే ఉన్నది. మెలకువలో ఎవరున్నారు? ఇంద్రియ సుఖం ఉన్నది. కలలో ఎవరున్నారు? మనోసుఖం ఉన్నది. అంతే కదా, మనోసుఖం ఉన్నది. మెలకువలో కూడా మనోసుఖమే కదా? కాదు. మెలకువలో ఇంద్రియాలతో పూర్తిగా తాదాత్మ్యం చెంది మనస్సు అనేది ఇంద్రియ రూపాంతరం చెంది, ఇంద్రియాలే నేను, నేనే ఇంద్రియాలు, నువ్వు లేక నేను లేను, నేను లేక నేను నువ్వు లేను, నువ్వే నేను, నేనే నువ్వు అన్నట్టు పూర్తిగా తాదాత్మ్యం చెంది ఇంద్రియాల స్వరూపమైపోయి ప్రపంచాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కలలో మనోరథంతో ఉంటుంది. నిద్రలో మనస్సు లేనిది, ఇంద్రియాలు లేనిది, కేవలం ఆత్మసుఖమై ఉంటుంది. అక్కడ మనస్సు లేదు, ఇంద్రియాలు లేదని దేనితో చెబుతున్నది? తన తెలివితో చెబుతున్నది, తన ఎరుకుతో చెబుతున్నది. ఆత్మ యొక్క ఎరుక చేత అక్కడ రెండవది లేదని చెబుతుంది. ఆత్మ యొక్క ఉనికి చేత ఉన్నానని చెబుతున్నది. ఆత్మ యొక్క ఎరుక చేత ఆనందంగా ఉన్నానని చెబుతుంది. అలాంటి ఆత్మ యొక్క ఎరుక చేత, ఆత్మ యొక్క ఉనికి చేత, ఆత్మ యొక్క సుఖమనే ఆనందము చేత ఏదైతే ఉన్నదో, ఏదైతే చెబుతున్నదో దాని యొక్క ఆభాస మనస్సు మీద పడి నేనున్నాను, నేను సుఖంగా ఉన్నాను, నేను
చైతన్యంగా ఉన్నాను అని మనస్సు మీద ఆభాస పడితే దానికి ఉన్నట్టుగా చెబుతున్నది. నిజంగా ఆ మూడు మనస్సు యొక్క కాదు, మనస్సు జడం. మనసుకి చైతన్యాన్ని, సుఖాన్ని, ఆనందాన్ని, ఉనికిని కలిగించే తన యొక్క ఆత్మయే దాని యందు ప్రసరింపబడుతుంది తప్ప దానికి స్వతహాగా ఉనికి కానీ సుఖము కానీ చేతనము కానీ లేనిది అని అర్థం. ఈ రకంగా ఈ ఆత్మస్వరూపానికి సంబంధించినవి కావని ఈ రకంగా చెప్పింది. చెప్పి సత్వగుణము ఈ సత్తు, చిత్తు, సుఖము, ఆభాసలకు కట్టుబడి ఉన్నది. సత్వగుణము ఈ సత్తు, చిత్తు, ఆనందం అనే ఆభాసలకి కట్టుబడి ఉన్నది. కానీ సత్వగుణము నిజంగా సత్తు యొక్క స్వరూపం కాదు, పరమాత్మ యొక్క స్వరూపం కాదు సత్తు. అర్థమైందా? అందువల్ల అది కూడా బంధనమే. ఏ సుఖం మనల్ని చేస్తుందో, ఏ సుఖం మనల్ని భ్రమింపచేయడానికి చేస్తున్నదో ఆ సుఖాన్ని కూడా విడిచిపెట్టాలి. వైరాగ్యం అంటే త్రిగుణాల యందు వైరాగ్యం, గుణాల యందు వైరాగ్యం. సత్వగుణం బంధించిందంటే దేవతలు పూజించవచ్చు, గుళ్ళకి వెళ్ళచ్చు, ప్రదక్షిణలు చేయొచ్చు, మడి కట్టుకోవచ్చు, ఆచారంగా ఉండొచ్చు, ఉపవాసాలు ఉండొచ్చు, నేను మాట్లాడిన మౌనం అని చెప్పచ్చు, నేను పేపర్ చదవనని చెప్పచ్చు, టీవీ చూడనని చెప్పచ్చు, నేను రాజకీయాలు మాట్లాడని చెప్పను, ఏమి మాట్లాడని చెప్పచ్చు, చాలా పవిత్రంగా ఉంటున్నానని అనుకోవచ్చు. అది కూడా బంధమే. ఎందువల్ల ఆ సత్వగుణము జన్మకి హేతువే అవుతుంది. జన్మకి హేతువైనప్పటికీ ఉత్తమ గతులు వస్తాయి కదా, ఉత్తమ జన్మలు వస్తాయి కావచ్చు అనుకోవచ్చు, కానీ ఆ జన్మ కూడా బంధమే. బంగారు సంఖ్యలు, ఇనప సంఖ్యలు అన్నీ, బంగారు సంఖ్యలు చాలా గొప్పవండి, అవి నాకేశారు, ఇనప సంఖ్యలు కాదు అన్నా రెండు సంఖ్యలే. దేవతల యొక్క జన్మైనా, పశువుల యొక్క జన్మైనా, మానవ జన్మైనా, ఏ జన్మైనా బంధమే. జన్మరాహిత్యమే మోక్షం. అలాంటి జన్మరాహిత్యాన్ని కలిగించాలంటే సుఖబంధాన్ని కూడా వదిలిపెట్టాలి. నిజమైన ఆత్మసుఖాన్ని ప్రయత్నం చేయాలని దీనికి అర్థం. ఆత్మసుఖమే సుఖము కానీ మనోసుఖము నిజమైన సుఖం కాదు. అది సత్వగుణంతో కూడుకున్నది. ఆ మనోసుఖం, ఆత్మసుఖము సత్వగుణంతో కూడుకున్నది కాదు, గుణరహితమైనది, గుణాతీతమైనది అని అర్థం. తథా జ్ఞానసంగేన చ జ్ఞానమితి సుఖసహచర్యాత్ క్షేత్రస్య ఏవ అంతఃకరణస్య ధర్మో న ఆత్మనః ఆత్మధర్మత్వే సంఘానుపపత్తేః బంధానుపపత్తేః చ తథా ఆ రకంగానే జ్ఞానసంగము చేత బంధించబడుతుంది అని చెప్పాడు ఇక్కడ. జ్ఞానసంగము చేతను కూడా బంధింపబడుతుంది అని. ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానమితి సహచర్యాత్ క్షేత్రస్య ఏవ అంతఃకరణస్య ధర్మ. ఇక్కడ జ్ఞానం అనేది ఏదైతే ఉందో సుఖంతో సహా చెప్పబడి ఉన్నది. జ్ఞానం అంటే సుఖంతో కూడుకున్న జ్ఞానం, అంటే సుఖాన్ని పొందడానికి ఉపయోగించే జ్ఞానం, ఆ సుఖాన్ని మెయింటైన్ చేసే జ్ఞానం. ఆ సుఖాన్ని మెయింటైన్ చేసి నన్ను ముట్టుగా ఒక నామాల కాకి ఉంటే అందరికీ సుఖమే కదా. ఎవరి దగ్గరికి నేను పోను, నా దగ్గర ఎవడు రావక్కర్లేదు కదా. కొన్ని అదే ఆ యొక్క ఇక్కడ జ్ఞానమే సుఖంతో సహా చెప్పబడి ఉండడం చేత విషయమైన క్షేత్రమై ఉన్న అంతఃకరణ యొక్క ధర్మమే కానీ ఆత్మధర్మము కాదు. ఈ సుఖజ్ఞానము ఏదైతుందో, సుఖజ్ఞానం ఏదైతుందో అది అంతఃకరణ ధర్మమే కానీ ఆత్మధర్మము కాదు. ఆత్మధర్మత్వే సంఘానుపపత్తే. ఎందువల్ల అది ఆత్మధర్మం ఉంటే, ఒకవేళ ఆత్మధర్మమై ఉంటే దానికి సంఘం అనేది కుదరదు. ఆత్మధర్మమే అంటే సంఘం కాదు. ఎందువల్ల అది అసాధారణ ధర్మం, దాన్ని తీరేవు. ఆత్మకి ఇక్కడ సుఖం అనేది ధర్మమై ఉంటే అది అసాధారణ ధర్మం, దాన్ని తీరేవు. ఆత్మకి అది అసాధారణ ధర్మం కాదు. అందువల్ల ఆత్మకి సంఘం కుదరదు. అందులో బంధానుపత్తేచ, అందులో బంధం అనేది కుదరదు. ఇక్కడ జ్ఞాన సంగముతో బంధించబడింది అంటే
వృత్తి రూప జ్ఞానం అని గుర్తించాలి. వృత్తి రూప జ్ఞానం. వృత్తి రూప జ్ఞానం అంటే నేను సుఖిని అంటాం కదా, ఆ వృత్తి రూప జ్ఞానం అని చెప్పాలి. అంతఃకరణ వృత్తి కూడా జ్ఞానమని కొన్నిటి దగ్గర చెప్పింది. వృత్తులు, థాట్స్, ఇంగ్లీష్లో థాట్స్ అంటారు కదా. ప్రతిబోధ విదితం మతమమృతత్వం హి విందతే అంటే శంకరాచార్య ఒకటి ఏం చెప్పారు, బోధం బోధం ప్రతిబోధం అని చెప్పారు. బోధం అంటే ఇక్కడ వృత్తులు, వృత్తి వృత్తి ప్రతివృత్తి అని అర్థం. వృత్తులు ఏవైతే ఉంటాయో దాని బోధ అని అర్థం. దానికి ఇంకో పేరు జ్ఞానం అని అర్థం. ఇక్కడ అది అక్కడ సుఖవృత్తి అని అర్థం. సుఖజ్ఞానం అని కాదు, ఇక్కడ సుఖవృత్తి అని అర్థం. అంటే సుఖజ్ఞానం అన్నా సుఖవృత్తి అన్న ఒకటి. అందులో థాట్స్. అంతఃకరణ వృత్తి కూడా జ్ఞానమని కొన్నిటి దగ్గర చెప్పబడింది. కానీ ఆత్మ అనాత్మ వివేక లక్షణమైన జ్ఞానం కాదు ఇక్కడ. ఆత్మ అనాత్మ వివేకంతో కూడుకున్న జ్ఞానమైతే మోక్షానికి కారణమై ఉంటుంది. ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకోవడం అది వివేకానికి మోక్షానికి దారి చూపిస్తుంది. ఇక్కడ సుఖజ్ఞానము అంటే సుఖవృత్తి అది వివేకాన్ని కలిగించదు, వివేకాన్ని కలిగించదు మనిషికి అని అర్థం. అంటుందా? అందులో వివేకం లేదు. అది సుఖమనే అనుభవం ఉంది. సుఖమనే అనుభవం మోక్షానికి కారణం కాదు, వివేకమే మోక్షానికి కారణం కదా. అందువల్ల ఇక్కడ క్షేత్రజ్ఞ స్వరూపభూతం కాదు సుఖవృత్తి అని అర్థం. ఉపాస్య విషయము కూడా కాదని తెలుసుకోవాలి. సుఖవృత్తి ఉపాస్య విషయం కూడా కాదు, ఉపాస్య విషయం కూడా కాదు. అదే పై భాషల్లో ఈ రకంగా చూపించారు. ఏమిటంటే జ్ఞానం అంటే సుఖ సహచర్యం చేత విషయమైన సుఖ సహచర్యం చేత సుఖంతో కూడుకుని ఉండడం చేత దాని విషయమైన క్షేత్రజ్ఞ లక్షణ అంతఃకరణ అయిన క్షేత్రం యొక్క ధర్మమే కానీ ఆత్మధర్మము కాదు అని చెప్పావు. అక్కడ ఆత్మకి సంఘము కానీ బంధము కానీ కుదరదు. జ్ఞానశబ్దము వృత్తివాచకంగా తీసుకోవాలి కానీ ఇక్కడ జ్ఞానశబ్దము వృత్తివాచకంగా తీసుకోవాలి కానీ అక్కడ జ్ఞానం అంటే వివేక జ్ఞానం కాదు, వివేక జ్ఞానం కాదు అంటే అవగత జ్ఞానం కాదు అని అర్థం. సుఖే ఇవ జ్ఞానాదౌ సంఘో మంతవ్యో హే అనగా అవ్యసన. సుఖే ఇవ, సుఖే ఇవ, సుఖే అంటే సుఖమునందు ఇవ వలె, సుఖమునందు వలె. జ్ఞానాదౌ జ్ఞానము మొదలగు వాటి యందు సంగో మంతవ్యో అనగా ఈ సుఖమునందు వలె జ్ఞానము మొదలగు వాటి యందు కూడా సంగము తెలుసుకోవాలి. సుఖం ఏ రకంగా బంధమో జ్ఞానము అవి కూడా బంధమే. వృత్తులు ఏ వృత్తులైనా బంధమే అని ఈ రకంగా తెలుసుకోవాలి. హే అనగా, హే అనగా ఏ పాపరహితుడా ఎవరికి అర్థమవుతుంది? అందుకే ఇక్కడ భగవంతుడు ఆ పదాన్ని వాడాడు. అక్కడ మహాబాహు వాడాడు, ఇంకో దేవుడు కౌంతయ్య వాడాడు, ఇలా వాడాడు. ఇక్కడ అనగా అనే పదాన్ని ఎందుకు వాడాడు? ఆ అర్జునుడికి ఆ పేరు ఇక్కడిక్కడే మార్చాడు. 14 అధ్యాయులు ఇంకా 6వ శ్లోకం దగ్గరికి వస్తే 4 పేరు మార్చాడు ఆ అర్జునుడికి. అంటే అక్కడ విషయాన్ని పెట్టి ఆ పేరుతో పిలుస్తున్నాడు అనగా. ఇది చాలా గొప్ప విషయం, వినాలి. అంటే పాపరహితుడా అన్నాడు. పాపరహితుడు అంటే ఏమాత్రం పుణ్యం ఉంటేనే ఈ విషయం అర్థమవుతుంది. లోతు అర్థమైన వాడు ఆ సుఖాన్ని కూడా వదిలిపెట్టి, అయ్యో గురువుగారు కష్టపడి పాఠం గంగా తీరాన్ని చెప్పారు, మనం వింటున్నాము, ఈ సుఖలేశానికి మనం కక్కుర్తిపడి జీవితాన్ని వ్యర్థం చేసుకుని చాలే వేదాంతం ఏంటి తర్వాత చూసుకోవచ్చు అని వివేకాన్ని వదిలిపెట్టికండి, వివేకం జార్చికండి. ఆత్మానాత్మ వివేకమే మోక్షానికి కారణం. మీకున్న సుఖము అది మోక్షానికి కారణం కాదు సరికదా. సుఖబధ్నాతి బంధం కలిగిస్తుంది. ఇది ఎవరికి అర్థమవుతుంది? పుణ్యాత్ముడికి అర్థమవుతుంది. అందువల్ల అనగా పాపరహితుడా, పాపం లేనివాడా అని భగవంతుడు ఈ పదాన్ని అక్కడ వాడాడు. ఈ రకంగా ఏ జ్ఞానం మనల్ని ఏడిపిస్తుందో, ఏది మనకి నిత్య సుఖశాంతిని ఇవ్వజాలదో అటువంటి జ్ఞానం వల్ల మనకేమి ప్రయోజనం? ఏడిపిస్తుందంటే ఏ జ్ఞానం వల్ల మనకి చాలా తీవ్రమైన నాలెడ్జ్ ఉన్నవాడండి వాడు,
ఇన్ని పుస్తకాలు చదివాడు అనుకుంటున్నారు. వాడు ఎంత నాలెడ్జ్ అంటే అండి, వాడు ఎదిగిన కొద్దీ ఒదగమని అంత ఒదిగున్నట్టుగా ఉంటాడు, ఎదిగి ఉంటాడు. వాడంతా వినయ విధేయతలు ఉన్నవాడు. ఎన్నున్న వాళ్ళకాడు వేదాంతం తెలియదు, జ్ఞానం తెలియదు, మోక్షం అంటే అర్థం కాదు. వాడు మోక్షం అంటే సుఖమే మోక్షం అనుకుంటున్నాడు. ఆ సుఖము కూడా బంధమని శాస్త్రం చెప్తుంది, తెలియదు. ఆ సుఖమే కోరుకుంటే శ్రీకృష్ణ భగవానుడు అధర్మాన్ని పోగొట్టడానికి యుద్ధాన్ని ఎందుకు ప్రేరేపిస్తాడు? అర్జునుడికి ఆగే సుఖం ఉండయా, ఐదు జిల్లాలో 5 రాష్ట్రాలు 5 ఊర్లో ఏవి ఇచ్చాడు కదా, పడుండి ఆగి హ్యాపీగా ఉండని ఎందుకు చెప్పడు? నువ్వు బృహన్నల వేషం వేసేనా, దాగుండేనా, నువ్వు ఒళ్ళు పెంచి బాగా బుర్ర పెంచి నువ్వు యుద్ధానికి రెడీ కావాలని ఎందుకు చెప్తాడు? సుఖమే గొప్పదంటే ఆ బాణపుల్లలు గుచ్చుకొని ఆ రక్తం కారుతుంటే ఏం సుఖం అందులో? ఆ సుఖం శ్రీకృష్ణ భగవానుడే కోరుకోలేదు. అర్జునుడికి ఆ సుఖాన్ని ఉపదేశించలేదు. అన్ని ఉద్యోగాలు అన్నీ మానేసి హ్యాపీగా కూర్చోండి, హ్యాపీగా ఉండండి. ఎందుకు ఇప్పుడు ఏమండి 48% పెంచారా, 50,000 వరకు ₹1,00,000 అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగం మానేస్తే 50,000 వస్తుంది, ఉన్న డబ్బే వస్తుంది. హ్యాపీగా ఉండి, హ్యాపీగా ఇంట్లో కూర్చోండి టీవీ చూసుకుంటూ అని ఇప్పుడు ఉపదేశిస్తాం. అది హ్యాపీయా? ధర్మంతో కూడుకుని వివేకాన్ని కలిగి ఉంటే హ్యాపీ. ధర్మాన్ని పూర్తిగా వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేసి వివేకం లేక, వివేకం పొందక, వివేకం కోసం అస్త్ర సన్యాసం చేయకుండా టీవీల దగ్గర కూర్చుంటే హ్యాపీ ఎలా అవుతుంది కదా? అందువల్ల ఇప్పుడు ఉన్న నాలెడ్జ్కి అప్పుడున్న దానికి శ్రీకృష్ణ భగవానుడు ఆ రకమైన సుఖాన్ని కోరుకోలేదు. కాబట్టి ఎందుకు కోరుకోలేదు? తెలుసు ఈ ఆత్మ నిత్యసుఖి అని, విషయసుఖి కాదు నిత్యసుఖి అని ఆయన పరమాత్మకు తెలుసు. అదే అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడికి ఎక్కడ ఉపదేశించాడు? ఇది సుఖం కూడా బంధిస్తుందని యుద్ధం ఇంకా స్టార్ట్ అవుతుందిగా చెప్పాడు. రజోగుణము తమో గుణం కూడా కాదని చెప్తాడు. యుద్ధం అంటే రజోగుణమే కదా, అది కూడా బంధం అని చెప్తాడు తర్వాత. అయితే బంధం అని చెప్తే యుద్ధానికి ఎందుకు ప్రేరేపించాడండి? క్షత్రుడు కాబట్టి, నీ ధర్మం కాబట్టి చెయ్యి అని చెప్తున్నాడు. అంటే రజోగుణాన్ని ప్రేరేపిస్తుంటే కదా నాయనా. గుణాలతో వర్తిస్తూ ఉంటుంది. గుణేషు వర్తంతే. నేను కూర్చుంటాను, ఇంట్లో కూర్చుంటాను, క్షత్రుడైనా అని ముష్టెడుకుంటా అంటే మనుస్మృతి ఒప్పుకోదు. బ్రాహ్మడే ముష్టెత్తుకోవాలి, క్షత్రుడు ముష్టెత్తుకోకూడదు. ఒకటి ధర్మం ఒప్పుకోదు. రెండోది ఏంటంటే నువ్వు ఖాళీగా కూర్చోలేవు. క్షత్రియ రక్తం లోపట ఉడుకుడుకుగా ఉంటుంది. దోమ వస్తే దోమని ఇలాగానో టాప్పర్ కొడతావు, ఆ వేడి అలాగ ఉంటుంది నీలో. అక్కడి నుంచి నీ ప్రతీది కూడా క్షత్రియ ఉంటుంది. ఖాళీగా ఉండలేవు. అందువల్ల ఖాళీగా ఉండి నువ్వు ధర్మాన్ని వదిలిపెట్టి ఉండే బదులు ధర్మంతో ఆచరించు. అది గుణేషు వర్తంతే. గుణాలతో ప్రవర్తిస్తున్నాయి. నువ్వు మాత్రము గుణాతీతుడిగా వాటిని తెలుసుకుంటూ ఉండు. శరీరం ధర్మం కోసం వదులు, బుద్ధిని వివేకం కోసం ఉపయోగించు అని అర్థం. మనం అందరూ అదే పని చేయాలి. శరీరం ధర్మం కోసం, బ్రాహ్మణ జన్మ ఏంటి వేదాంతం తెలిసాక ఇంకా కులాలు ఏంటండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. హాయిగా హోటల్ పోదాం, హాయిగా భోజనం చేద్దాం, లేకపోతే ప్యాకెట్ తెచ్చి ముందాం. మా బావిడ నేను పిల్లలు అందరూ తింటాం, వాడిని కూడా పిలుస్తున్న నా ఫ్రెండ్ వాడు వచ్చి నాతో తింటాడు. ఇంకా ఇంత వేదాంత చర్చ అయితే ఇంకా కులాలేంటి, అంటేంటి, ముట్టేంటి, మైలేంటి, ఇవన్నీ ఏంటి? ఇది మెట్ట వేదాంతం. వివేకం బుద్ధికి ఉండాలి, ఆచరణలో ధర్మం ఉండాలి. అందువల్ల ఆయన ధర్మాన్ని బోధిస్తున్నాడు, పక్క వివేకం చెప్తున్నాడు. ఈ సుఖం నీకు బంధాన్ని కలిగిస్తుందని. ఈ లౌకిక జ్ఞానమైనా ఇది నిజమైన జ్ఞానం కాదు. ఆత్మస్వరూపాన్ని చేరి లౌకిక జ్ఞానం ఉండేది కాదు. ఆత్మస్వరూపాన్ని చేరి వివేక జ్ఞానమే ఉంటుందని భగవంతుడు చూపించాడు. ఆ వివేక జ్ఞానమే నిజమైన నిత్య సుఖము. విషయ జ్ఞానం అంతా కూడా అది బంధం కలిగిస్తుంది ఆ సుఖము అని తీర్పు చేశాడు. అయిపోయింది సుఖం కోసం. ఇప్పుడు రజస్సు ఏ రకంగా కట్టివేస్తుంది? రజస్సు అంటే ఏమిటి? రజస్సు ఏ రకంగా కట్టివేస్తుంది? ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఒక 1 అవర్ పడుతుంది, అలాగే అరగంటలు